ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ ఎక్కడా మాట్లాడలేదంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతిలో ఆక్షేపించారు. ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 1న జరిగే బంద్కు భాజపా మినహా అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి ఆయన ఏమన్నా చదువుకుంటాడా లేదా కూడా నాకు డౌటే. ఆయన మాట్లాడతాడు. అసలు నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడలేదట. పైగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారికి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒకసారి చదువుకో. ఇవాళ అన్నీ మర్చిపోయి నీ ఎన్నికల మేనిఫెస్టో కూడా చదవకుండా మోడీ గారు అనలేదని నీవు ప్రజల్ని నీకు చేతనైతే చెయ్యి, చేత కాకపోతే రగ్గప్పుకొని పండుకో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆయన ఇంతకంటే మార్చగలిగింది ఏమీ లేదు. ఆయన ఇంకా అధికారం రాకముందే కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని కేసుల్లో ఇరుక్కుపోయి ప్రతి శుక్రవారం కూడా సిబిఐ కోర్టు తిరిగి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. రేపు ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదిస్తూ ఉన్నాం. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నది ఒకటే, ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు అనే దాంతో నిమిత్తం లేకుండా ఒక భారతీయ జనతా పార్టీని కూడా పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం.